లయపరచటానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. మనకు ఒక శిశువు పుట్టెను, మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను అన్న ప్రవచనం నెరవేరింది. యేసు ప్రభువు బాలుడిగా వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన నిత్యుడైన తండ్రి అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆదియు అంతము లేనివాడు. అపవాది క్రియలు అంటే అబద్ధాలు, మోసాలు, నేరాలు, బలవంతాలు, స్వార్థం, కక్షలు, ద్వేషాలు, పగలు, ఇచ్చలు, శరీర ఇచ్చలు,